మన యేసయ్యకే చెందును గాక. హల్లెలూయా. మరి ఒకసారి వచ్చేసాను ఈ మందిరానికి. బోర్ కొట్టేసిందా? లాస్ట్ వీక్ మెసేజ్ ఏమైనా బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టలేదు కదా. యాక్చువల్లీ ఫ్రైడే నాకు రిటర్న్ టికెట్ ఉండే యూఎస్కి. కొన్ని పనుల మీద అవి పనులు కాక నిలబడిపోయాను. దానివల్ల ఈ యొక్క సండే మళ్ళా మందిరానికి వచ్చి మరి వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ మరి సమయం తీసుకోకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ తీసిన వారు త్వరగా బైబిల్ చదివి సాయం చేయండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ధ్యానించుకుపోయే అంశం ఏమిటంటే పక్షిరాజులో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. మొదటి విషయం ఇక్కడ ఏం కనబడుతుందో తెలుసా? గూడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పక్షిరాజు యొక్క గూడుల గురించి ఈ యొక్క సమయంలో మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. చూడండి, ఈ పక్షిరాజు యొక్క గూడు ఎక్కడ నిర్మిస్తుంది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎక్కడ నిర్మిస్తుంది? ఎత్తైన పర్వతం మీద, పర్వత శిఖరం మీద ఈ యొక్క పక్షిరాజు గూడు నిర్మిస్తుంది. మొదటగా ఏం చేస్తుంది తెలుసా? బలమైన కర్రలు తీసుకొని వచ్చి వాటన్నిటిని ఏమంటే చిన్న చిన్న కొమ్మలుగా మరి పెంచుతూ దానిపైన ఏం చేస్తుందంటే పీచు వంటి మరి పదార్థాన్ని ఉంచుతుంది అన్నమాట ఈ యొక్క పక్షిరాజు. తర్వాత ఏం చేస్తుంది? దానిపైన మేకులు పెడుతుంది. తర్వాత కొన్ని గాజు ముక్కలు తీసుకొచ్చి పెడుతుంది. తర్వాత కొన్ని ముండ్లు లాంటివి ఏమంటే తీసుకొచ్చి దాని మీద పేరుస్తుంది అన్నమాట ఈ యొక్క పక్షిరాజు. దానిపైన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? మెత్తవి మరి బట్టలు వేస్తుంది అన్నమాట. మెత్తని బట్టలు వేస్తుంది. తర్వాత దూది లాంటి యొక్క మరి దూది కూడా దాని మీద పెడుతుంది అన్నమాట. ఇట్లాంటి పదార్థాలతో ఈ యొక్క గూడును నిర్మిస్తుంది ఈ యొక్క పక్షిరాజు. అయితే నిర్మించిన తర్వాత ఇది ఏం చేస్తుందో తెలుసా? దాంట్లో గుడ్లు పెట్టి తర్వాత ఈ పక్షిరాజు పొదుగుతుంది అనమాట. మరి పొదిగిన తర్వాత పిల్లల్ని మరి కన్న తర్వాత పిల్లల్ని చాలా కంటి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుంది ఈ యొక్క పక్షిరాజు. సమయానికి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. ఏమంటే మా వంటి తల్లి ఇంకొకరికి లేరన్నంత గొప్ప మరి ఆనందంలో మునిగిపోయేటట్లుగా ఈ యొక్క పక్షిరాజు తన పిల్లలకి మరి అటువంటి మరి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి ఈ బిడ్డలను చూడండి, ఈ యొక్క తల్లి మరి హృదయం ఒక్కసారిగా మరి బండబారిపోతుందంట. అంతగా ప్రేమగా చూసుకుంటుంటుంది కదా. అయితే ఒక్కసారిగా ఈ యొక్క తల్లి హృదయం చాలా కఠినమైపోతుంది, మరి బండబారిపోతుంది. బండబారిపోయి ఏం చేస్తుందంటే ఒక్కసారిగా గూడుని రేపేస్తుందంట. ఒక్కసారిగా ఆ యొక్క గూడును రేపేసినప్పుడు ఆ గూడులో ఉన్నటువంటి మరి నిర్మించిన సమయంలో మెత్తని బట్టలు ఉంటాయి చూసారా? ఆ మెత్తని బట్టలు మరి దూదిని గాల్లోకి విసిరేస్తుంది. మెత్తని బట్టలు దూదిని గాల్లోకి విసిరేసిన తర్వాత ఏముంటుంది అందులో? ఏముంటాయి? దూది తర్వాత మెత్తని బట్టలు విసిరేస్తే తర్వాత ఏముంటాయి? దాంట్లో ఏముంటాయి? ముళ్ళ లాంటివి, తర్వాత గాజు ముక్కలు, తర్వాత యొక్క మరి కట్టెలు, మరి చిన్న చిన్న మరి పువ్వు ఉంటాయి అన్నమాట. ఈ యొక్క బ్లేడ్ ముక్కలు, గాజు ముక్కలు, తర్వాత ఇవన్నీ ఏం జరుగుతుంది తెలిసే ఈ చిన్న పసిపిల్లల దేహాలకి అవి కోసుకుంటుంటే ఎంత మరి ఆ యొక్క ఆవేదన అనుభవిస్తుందో ఈ యొక్క పిల్లలు అన్నమాట. అవి ఎంతగానో మరి కష్టపడతా ఉంటాయి, భయంకరంగా మరి బాధ అనుభవిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఒక్కసారిగా అంతవరకు సమయానికి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క తల్లి ఒక్కసారిగా కనబడకుండా వెళ్ళిపోతుంది. కనబడకుండా మరి దూరంగా మరి వెళ్ళిపోతుంది. తర్వాత సమయానికి ఆహారం తీసుకొచ్చి పెట్టే తల్లి మరి అడ్రస్ లేకుండా అక్కడ ఆ పిల్లల్ని వదిలేసి ఆ గూళ్ళో మరి వెళ్ళిపోతుంది అనమాట. ఒక ప్రక్క ముళ్ళ బాధ, మరొక ప్రక్క ఆకలి బాధ. ఒక ప్రక్క ముళ్ళ బాధ, మరొక ప్రక్క మరి ఆకలి బాధ భరించలేక
ఆ గూటిలో నుండి ఒక్కసారిగా పిల్లలు మరి కిందికి దిగేస్తాయి అన్నమాట. ఆ పిల్లలు మరి ఎగరడానికి కూడా చేతగా, చిన్న పసిపిల్లలు కదా, ఎగరడానికి కూడా చేతగా. ఒక్కసారి ఆ పసిపిల్లలు ఆ పర్వతం మీద నుంచి కింద పడితే ఏం జరుగుతుంది? చచ్చిపోతాయి. ఆ పర్వతం కింద నుంచి అంత కింద నుంచి మరి చచ్చిపోతాయి కదా. అయితే ఆ పై నుండి కింద పడుతున్నటువంటి సమయంలో మరి కొద్ది క్షణాల్లోనే మరి ఈ యొక్క పక్షిరాజు పిల్లలు నేలను తాకపోతున్న సమయంలో ఈ పక్షిరాజు ఎక్కడి నుంచో వస్తుందంట. దానికి మరి వీళ్ళకి తెలియదు ఎక్కడి నుంచో వస్తుంది. ఒక్కసారిగా మీరు కిందికి వెళ్ళిపోయి ఆ పక్షిరాజు మరి తన పిల్లలు తన పైన మరి కూర్చునేటట్లుగా మరి స్థానం కల్పిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వెంటనే ఆ యొక్క పక్షిరాజు పిల్లలు ఆ యొక్క తల్లి మీద వాళ్ళని వెంటనే వాటికి ఆనందానికి ఏమాత్రం కూడా అవధులు లేవు. ఎందుకు చెప్తున్నానంటే మరలా మరి ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక్కసారి మరి ఆ పిల్లల్ని ఆ యొక్క దాని మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి మంచి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటుందని మీరు అనుకుంటారేమో, కానీ మళ్ళీ అలా చేయదు. అది మళ్ళా ఎత్తైన పర్వతానికి తీసుకెళ్తుంది. ఏదైతే గూడు ఉందో ఆ గూడులో మరి తీసుకుపోయి మళ్ళీ అక్కడే పెడుతుంది. పెట్టినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? ఆ ముళ్ళ బాధ, ఆకలి బాధ తట్టుకోలేక మళ్ళీ అక్కడి నుంచి కింద మరి కింద పడుతున్న సమయంలో ఈ పక్షిరాజు పట్టుకోవడం, మళ్ళీ తీసుకుపోయి అక్కడ పెట్టడం మరి జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇట్లా ఎందుకు చేస్తుందంటే ఈ యొక్క పక్షిరాజు ఈ పిల్లలు మరి క్రింద పడకుండా వాటికంతటికి అవే ఎగిరేటట్లుగా మరి ఇదంతా తన పిల్లలకు మరి స్వేచ్ఛగా మరి ఎగరడానికి తల్లి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఎందుకు ఇంత శోధనతో చెప్తున్నారని అనుకుంటారేమో, కానీ ఎందుకు చెప్తున్నానంటే శోధనలు వెంబడి శోధనలు. ఏమంటే ఈ రోజున మన యొక్క విశ్వాస జీవితంలో శోధనలు వెంబడి శోధనలు, ప్రేమించి మరి ప్రాణమిచ్చేటువంటి ప్రేమించి ప్రాణమిచ్చిన మరి యేసయ్య కూడా నన్ను విడిచిపెట్టేశారు కదా అని మన యొక్క జీవితాల్లో చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఆ సందేహాలతో ఉంటున్న మరి మనలో ఎటువంటి సందేహం వద్దని చెప్పి దేవుడు ఈ రోజున ఈ యొక్క సందేశం ద్వారా మనతో మరి మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే కత్తి ఎత్తేంత వరకు కూడా దేవుడు పరీక్షించాడు. అబ్రహాము ఏం చేశాడు? కత్తిని ఎత్తేంత వరకు కూడా మరి పరీక్షించాడు, కానీ కత్తి మాత్రం ఇస్సాకు మీదికి రానివ్వకుండా చేశాడు. పక్షిరాజు తన పిల్లలు మరి శిఖరం మీద నుండి ఇంచుమించుగా మరి క్రింద పడేంత వరకు మరి మౌనం వహించినట్టు మరి కనపడుతున్నప్పటికీ వాటికి మాత్రం మరి కిందకి పడనివ్వదు అనమాట. ఈ యొక్క పక్షిరాజు ఏమాత్రం పడనివ్వకుండా వాటిని తన పైన మరి తన మీద మరి కూర్చునేటట్లుగా మళ్ళా తిరిగి చేస్తుంది అనమాట. అయితే ఆ పిల్లలకు తెలియకుండానే వాటిని వెంబడిస్తూ మరి ఈ యొక్క తల్లి తన పిల్లలను చాలా క్షేమంగా భద్రతగా మరి కాపాడుకుంటుంది. తల్లి హృదయం మరి కఠినం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ పిల్లలు ఎక్కడుండేవి అక్కడే ఉంటాయి. తర్వాత స్వేచ్ఛా జీవితం లేకుండా జీవితాంతం గూటికే పరిమితం అవుతాయి అన్నమాట ఈ యొక్క పక్షిరాజు పిల్లలు. అందుకే మన పట్ల దేవుడు కూడా ఇట్లాంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటున్నాడు. నీవు ఒకవేళ ఏమైనా విశ్వాసములో పరిపూర్ణము చేయకపోతే, నేను విశ్వాసములో మరి పరిపూర్ణ దశలోనికి నిన్ను మరి తీసుకెళ్ళకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా మరిగుంజుతనం కలిగి ఉంటావు. విశ్వాసములో మరి పరిపూర్ణంగా మరి చేయడానికి మన జీవితంలో అనేక సార్లు శోధనలు, శ్రమలు దేవుడు మరి అనుమతిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవుడు మన మొర వినలేదు, మనం వదిలిపెట్టేసాడని తిట్టేవారు చాలామంది, కొనిగేవారు చాలామంది, ఏమండి విశ్వాసం నుండి భ్రష్టులు అయిపోయేవారు చాలామంది, మరి క్రైస్తవ జీవితం నుండి వెళ్ళిపోయేవారు చాలామంది ఈ రోజుల్లో ఉంటున్నారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం విశ్వాసంలో పరిపూర్ణంగా చేయడానికి మన జీవితంలో అనేక సార్లు దేవుడు మనల్ని శోధనలు మన జీవితంలోనికి అనుమతిస్తారనమాట. లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనం మరిగుజ్జులుగా నిలబడిపోతూ ఉంటాం. శోధనలే మనల్ని దేవుని పట్ల మరి ఎలా మరి ఆధారపడాలో కూడా నేర్పిస్తాయన్నమాట. అదే సమయంలో మనం గమనించినట్లయితే ఆయన కృప మనల్ని వెంబడిస్తూనే మనల్ని ముందుకు మరి నడిపిస్తుంది. చూడండి, పక్షిరాజు తన గూడు రేపకపోతే జీవితాంతము ఈ పిల్లలు గూటికే పరిమితం అవుతాయి. పిల్లలకు స్వేచ్ఛా జీవితం అనేది
లేదు. దేవుడు మన గూడు రేపకపోతే, అంటే మనలో శోధనలు రేపకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనము మరగుజ్జలంగా ఉంటామనే విషయాన్ని గుర్తెరిగి మనం ఏం చేయాలి? శ్రమల యందును మరి అతిశయిస్తూ, శ్రమల యందును మనము ఏమని సంతోషిస్తూ, ఆయనపైనే మరి ఆధారపడుతూ విశ్వాసములో మనము బలము పొందేటువంటి వారంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే పక్షిరాజు గూడుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇంకో విషయాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనాన్ని కూడా మనం చదువుదాం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తి పరుచున్నాడు. ఈ రెండు వాక్యాలు మనం గమనించినట్లయితే పక్షిరాజు యొక్క నూతన జన్మను గురించి ఇక్కడ మనకు మరి తెలియజేస్తుంది అనమాట. పక్షిరాజు యొక్క నూతన జన్మ, గతించిన కాలము మన జీవితాల్లో మరి ఎప్పటికీ మరి తిరిగి రాదు. దినాల్లో మరి గడిచే కొలది మరి వృద్ధాపం అనేది మన జీవితాల్లో మరి ముంచుకొస్తూ మరి ఉంటుందన్నమాట. కోల్పోయిన యవ్వనం అనేది తిరిగి రాదు. మరి ఆ దినాలు మనం గుర్తు చేసుకుంటూ ఊరికే కుమిలిపోవాల్సింది తప్ప ఇది నిత్య సత్యం. కానీ వాక్యం చెప్తుంది పక్షిరాజు కోల్పోయిన యవ్వనం మరి తిరిగి పొందుకుంటుంది అని చెప్తుంది అన్నమాట. ఇది వాస్తవమా? అవును, వాక్యాన్ని మన వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే గమనించాలి. ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం అన్నమాట. పక్షిరాజు చూడండి, కొంత జీవితకాలం ఎంత? 71 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలు గడిచేసరికి ఏం జరుగుతుంది? ముక్కు అనేది వంకర తిరిగిపోతుంది పక్షిరాజుకి. 40 సంవత్సరాలు అయ్యేసరికి ముక్కు అనేది మరి వంకర తిరిగిపోతుంది. తద్వారా మరి ఆహారం మరి తీసుకోవడం మరి కష్టం అవుతుంది అన్నమాట. విస్తారమైనటువంటి ఈకల వలన మరి ఎగరలేకపోతుంది అన్నమాట ఈ యొక్క పక్షిరాజు. దాని ఛాతి కూడా అందుకు మరి ఏమాత్రం కూడా సహకరించదు పక్షిరాజుకి. అయితే గోర్లు ఆహారం పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా వంకర్లు తిరిగిపోయి ఉంటాయి ఈ యొక్క పక్షిరాజుకి. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలు వచ్చేసరికి. అయితే ఇట్లాంటి సందర్భంలో మనం గమనించినట్లయితే 2 అవకాశాలు దాని ముందు ఉన్నాయి. మొదటి అవకాశం ఏంటి? మరి చనిపోవడం మరి మొదటి అవకాశము. రెండవదిగా మరి బాధకరమైనటువంటి ఆ యొక్క మరి అనుభవం గుండా నూతన జన్మం పొందడం అనేది ఈ యొక్క పక్షిరాజుకు ముందున్నటువంటి ఈ 2 మరి అవకాశాలు అన్నమాట. అయితే పక్షిరాజు మరి 40 సంవత్సరాలు జీవించి వృద్ధాపంలోనికి మరి చేరుతుంది. తరువాత ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? వృద్ధాపంలో చేరిన తర్వాత ఒక ఎత్తైన శిఖరం మీదకి వెళ్తారు. ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోయి తన ఈకలన్నీ తానే పెరికి వేసుకుంటుంది అన్నమాట. ఈ యొక్క పక్షిరాజు తన ఈకలన్నీ పెరికి వేసుకుంటుంది, తన గోర్లని మరి లాగి వేస్తుంది, తన పదునైన ముక్కును బండకేసి మరి బద్దలు కొడుతుంది. తరువాత మరి అట్లా చేస్తూ ఆ రక్తపు మడుగులో ఏ విధమైనటువంటి మరి ఆహారం లేకుండా 150 రోజులు అంటే 5 నెలలు ఉండిపోతుంది అన్నమాట ఈ యొక్క మరి పక్షిరాజు. ఈ సమయంలో చూడండి, కోల్పోయినటువంటి ఆ యొక్క స్థానంలో మళ్ళా క్రొత్త ఈకలు క్రొత్త ఈకలు దాంట్లో మరి వస్తాయన్నమాట ఆ యొక్క పక్షిరాజుకి. తర్వాత గోర్లు కొత్తగా వస్తుంటాయి, ముక్కు అనేది మరి వస్తాయన్నమాట. దానితో పాటు మరి నూతన యొక్క యవనం, ఆ బలము తిరిగి మరి పొందుకుంటుంది. అందుకే ఇప్పుడు కీర్తనకారుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు అక్కడ? పక్షిరాజు యవనము వలని యవనము క్రొత్త తగుచుండునట్లు. యెహోవా కొరకు మరి యెషయా ప్రవక్త కూడా ఉన్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. కాబట్టి ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? నూతన జన్మను పొంది మరలా 30 సంవత్సరాలు మరి జీవించి తర్వాత ఈ యొక్క పక్షిరాజు అనేది మరణం అవుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పక్షిరాజు
నూతన బలము మనం పొందాలంటే తనకు తానే తన శరీరాన్ని నలగొట్టుకుంటుంది. ఈ యొక్క పక్షిరాజు ఊరికనే రాదు, శ్రమ మరి చాలా శ్రమ పడుతుందన్నమాట. కానీ నీకు నూతన బలము, నూతన యవనమును ఇవ్వడానికి నీకు బదులుగా నీ ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డాడు. ఆ యొక్క కలవరిగిరి కొండ పైన శ్రమపడ్డాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని మరి ఆయన తీసుకున్నాడు అనమాట. ఇంత చేసిన ఈ రోజున ఆయన కోసం నువ్వేం చేస్తా ఉన్నావు? ఇంత చేశాడు యేసు ప్రభువారు నీ కోసం. ఆయన కోసం మరి నీవేమి చేయగలవు? విరిగి నలిగినటువంటి ఈ యొక్క హృదయముతో మనం ఏం చేయాలి? ఆయన పాదాల చెంత చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ యొక్క ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభువారిని మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకు మించి దేనిని కూడా నీ నుండి యేసు ప్రభువారు ఆశించలేదు అనే విషయాన్ని ఈ రోజున మనమందరం కూడా గమనించాలి. పాత రోత జీవితాన్ని మనం వదిలిపెట్టాలండి. పాత బ్రతుకును మనం విడిచిపెట్టాలి. నూతన సృష్టిగా ప్రభు కొరకు మనం అందరం జీవించేటువంటి వారంగా ఉండాలి. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నారో తెలుసా? వాక్యంలో ఏం చెప్పబడిందో తెలుసా? ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని ఉంది. ఏం రాయబడింది అక్కడ? ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. చూడండి, ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరము కానే కాదు. 85 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి కాలేబు 45 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటికి వరకు అంత నాకంతే బలము ఉంది. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోచుటకు కానీ నాకెప్పటికీ అటువంటి బలము ఉందంటున్నాడు ఈ యొక్క కాలేబుగా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో మాట రాయబడిన తర్వాత చదువుకోండి. అంటే 85 సంవత్సరాల వయస్సులో అతనికి ఎంత బలం ఉందో 45 సంవత్సరాల వయస్సులో కూడా ఆయనకి అంతే బలం ఉన్నదట. ఈ రోజున మనము కరెక్ట్గా 40 సంవత్సరాలకు వచ్చేసరికి నడవలేని పరిస్థితి, మోకరించలేని పరిస్థితి, ఉరకలేని పరిస్థితి, పని చేయలేనటువంటి పరిస్థితిలో ఈ దినాన చాలా మంది ఉంటున్నారు అనమాట. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి మామూలుగా కలిగే దేవుని భయభక్తుల మూలముగా కలిగేటువంటి బలం అన్నమాట. ఊరికనే వచ్చేటువంటి బలం కాదు ఇది. అట్టి బలాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మనం అందరం కూడా పొందుకొని నూతన ఉత్తేజంతో ప్రభువులో సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి నూతన జన్మ, పక్షిరాజు యొక్క నూతన జన్మ ఏ విధంగా పొందుకుంటుంది, మనం ఎలా నూతన జన్మ పొందుకోవాలనే విషయాన్ని గురించి చెప్తుంది అనమాట. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే పక్షిరాజులో ఉన్నటువంటి మరొక విషయం ఏంటి తెలుసా? పక్షిరాజు ఎదురెడుతుందన్నమాట. ఏమండి? ఎంతటువంటి ఏ సమస్యనైనా ఎదురెడి పోరాడుతుందన్నమాట. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అన్నమాట. సమస్యల ఎదురీత, తుఫాను సంభవించేటువంటి సమయంలో పక్షులన్నీ గూళ్ళకు చేరుకుంటాయి. భయంగా గూళ్ళల్లో గడుపుతూ ఉంటాయి. కానీ పక్షిరాజు తన గూడు మాత్రం విడిచిపెట్టి, పక్షిరాజు మాత్రమే తన గూడుని విడిచి రెక్కలు చాపుకొని తుఫానును ఎదురుది దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట. పక్షిరాజు మాత్రమే దాంట్లో ఇటువంటి గుణం కలిగి ఉంది. ఎంతటి తుఫానునైనా సరే, ఎంత బలమైన గాలులు వీస్తున్నా కూడా వీటిని లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. క్రిందకు చూచే ప్రయత్నం అంత మాత్రం కూడా చేయదు ఈ యొక్క పక్షిరాజు. ముందుకే దూసుకొని పోతుంది. ఎంతవరకు అంటే ఆకాశంలో చెలరేగినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను దాటి నిర్మలమైన వాతావరణంలో అడుగు పెట్టేంత వరకు దూసుకొని పోతూ ఉంటుందన్నమాట ఈ యొక్క పక్షిరాజు. కాబట్టి పక్షిరాజు తన జీవిత కాలంలో అత్యంత ఎత్తుకు ఎగిరే సందర్భం ఎప్పుడు అంటే తుఫాను సంభవించినప్పుడే అంట. అంతవరకు అది అంత ఎత్తుకు ఎగరదనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈ రోజున
కష్టాల కడలిలో కన్నీలే మరి అన్నపానములే, అలలకు మరి ఎదురిదలేక గమ్యం మరి కానరాకుండా నువ్వు నిరాశలలో మరి నిస్పృహలలో మరి కృంగిన జీవితం మరి నీవు జీవిస్తుంటే పక్షిరాజు పాఠం మన ఆధ్యాత్మిక జీవితాలకి సరికొత్త పాఠంగా ఈ రోజున మనం గమనించాలి. పక్షిరాజు తన జీవిత కాలంలో మరి అత్యంత ఎత్తుకు మరి చేర్చేది భీకరమైనటువంటి తుఫానులే. ఈ రోజున చిన్న చిన్న సమస్యలు వస్తే, చిన్న చిన్న బాధలు వస్తానే మరి మనం ఏం చేస్తాం తెలుసా? తిట్టుకోవడం, ఏడ్చడం, బాధపడడం, మరి గొనగడం, సనగడం, ఇలాంటివన్నీ చేస్తాం. చివరికి భక్తిని కూడా మానేటువంటి స్థితిలోనికి వస్తాం అన్నమాట. కానీ ఈ యొక్క పక్షిరాజు మరి ఎత్తైన స్థితిలోనికి ఎత్తైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఈ భీకరమైన తుఫానులే తనని ఎత్తైన స్థితిలోనికి తీసుకొస్తాయి. అది నీవు ఆలోచించగలిగితే, ఆనందించగలిగితే మన జీవితంలో మనలను అత్యంత ఉన్నతంగా దేవునికి సమీపంగా చేర్చగలిగేటువంటి సందర్భాలు, శోధనలు, శ్రమలు, వేదనలు అన్నమాట. అయితే వాటిని చూచి నువ్వు నీరసించకూడదు. శ్రమలు వస్తే ఆనందించాలి, శోధనలు వస్తే సంతోషించాలి, బాధపడకూడదు అనమాట, నీరసించకూడదు, ఏమాత్రం కూడా కృంగిపోకూడదు అనమాట. కాబట్టి తుఫానులు వచ్చినప్పుడు పక్షిరాజు తన శక్తినంతా కూర్చుకొని ఏ రీతిగా భీకరమైన గాలుకు ఎదురెదుతూ ఉందో ఆ రీతిగా ప్రభు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన ఎందు బలము పొందుకొని సమస్యలను ఎదురీదగలిగి వాటిని ఛేదిస్తూ వాటిని అందనంత ఎత్తులోనికి వెళ్ళిపోగలగాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. 43వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన యెషయా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవన్నమాట. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఎందుకు ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు తిడతావు దేవుణ్ణి, ఎందుకు దేవుని కొనుగుతావు, ఎందుకు సరుగుతావు? ఇన్ని వాగ్దానాలు పెట్టుకొని కూడా ఆ వాగ్దానం ఏమాత్రం కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మన జీవితాల్లో ప్రవర్తిస్తాం అన్నమాట. కాబట్టి నీవు సమస్యలు అనే జలములలో దాటినప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటారు. వాటిని చూచి ఏమాత్రము కృంగిపోవద్దన్నమాట. జలాల్లో అడుగుపెట్టు, ఆయనపై ఆధారపడాలి. జలాల్లో అడుగు పెట్టాలి, దేవునిపై ఆధారపడి దాటుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నీవు వేసే ప్రతి అడుగు ఆయన నీకు తోడై ఉంటాడు. దేవుని మీద ఆధారపడుతూ మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మనకు తోడై ఉంటాడు. శోధనలనే నదులు చూచినప్పుడు ఏమాత్రం కూడా నిరాశ చెందద్దు. శోధనలనే నదులు చూసినప్పుడు ఏమాత్రం నిరాశ చెందద్దు. దాంట్లో అడుగు పెట్టి దాటిపో. ఎగసి పడేటువంటి కెరటాలు నిన్ను భయపెట్టే ప్రయత్నము చేసినప్పటికీ ఏమాత్రం అవి నీ మీద పొర్లిపారవు. వాటి వైపు ఏమాత్రం కూడా చూడవద్దు. నీ గురి అంతా కూడా యేసయ్య వైపే ఉంచితే అవి ఏమాత్రం ముంచెత్తావు అన్నమాట. ఎందుకో తెలుసా? ప్రభు నీతోనే ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారు, నీ ముందు నడుస్తున్న, నీ వెనక యేసు ప్రభు వారు ఉన్నారన్నమాట. కాబట్టి అగ్ని వంటి శ్రమలు నిన్ను చుట్టుముట్టిన భీతి చెందకుండా సాగిపోమని దేవుడు ఈ రోజున మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అవంత మాత్రం నిన్ను కాల్చవన్నమాట. ప్రభు పైన విశ్వాసం ఉంచినటువంటి బైబిల్ గ్రంథం మనం చూస్తే హెబ్రీ యువకులే బైబిల్ గ్రంథం మనం చూస్తే ప్రభు పైన విశ్వాసం ఉంచినటువంటి హెబ్రీ యువకులే ఆయనపై ఆధారపడినప్పుడు అగ్నిగుండం సైతము ఆహ్లాదకరంగా మారింది వాళ్ళకి. అవునా కాదా? పక్షిరాజులే శక్తినంతా కూడా తీసుకొని రెక్కలు చాచి పైకి ఎగిరినప్పుడు అది ఎంత ఉన్నతమైన స్థితిలోకి పోయిందో, ఆ యొక్క తుఫాను ఏ విధంగా ఎదిరిందో ఈరోజు కూడా మనము క్రీస్తులో నూతన బలాన్ని పొందుకొని సమస్యల సుడిగుండములో నుండి గుండా మనము సాగిపోవాలి. క్రైస్తవుడు ఉన్న వాడికి శ్రమలు తప్పకుండా వస్తాయి, శోధనలు తప్పకుండా వస్తాయి, బాధలు తప్పకుండా వస్తాయి. శోధనలు రావు, బాధలు రావు. నీకంతా ఆనందకర జీవితం అనే బోధ చేస్తే అది అబద్ధకరమైన బోధ అని ఈ రోజున మనకు గుర్తించాలన్నమాట. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి శోధనలు, ఎటువంటి బాధలు వచ్చినా
ప్రభు నీతో ఉన్నారు, నీకంటూ నిర్మలమైన చోటు ఒకటి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ఒక వాక్యాన్ని ముగిస్తాను, ఎందుకంటే మన ఆల్మోస్ట్ పర్వాలేదా, నేను అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేయమంటావా? థ్యాంక్ యూ అయితే చూడండి మరొక మాట, యోబు గ్రంథం 39వ అధ్యాయము 27 నుంచి 29 వచనం చూడండి. ఇప్పుడు పక్షిరాజు యొక్క దృష్టిని మనం చూద్దాం. పక్షిరాజు ఇంతవరకు మనం ఏం చేసామో తెలుసా? తన గూడిని గురించి మాట్లాడుకున్నాం, నూతన జన్మ గురించి మాట్లాడాము. ఈ పక్షిరాజు సమస్యలను ఎదురీదే స్థితిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక విషయం మనం చూస్తే పక్షిరాజు దృష్టిని గురించి మనం చూద్దాం. చూడండి యోబు గ్రంథం 39వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనున, అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే పక్షిరాజు యొక్క దృష్టి, పక్షిరాజు దృష్టి ఏం చేస్తుందో తెలుసా? మన దృష్టితో పోలిస్తే సుమారు 8 రెట్లు అధికంగా ఉంటుందట. పక్షిరాజు దృష్టి మన దృష్టితో పోలిస్తే 8 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నటువంటి పక్షిరాజు భూమి మీద ఉన్న చిన్న కోడి పిల్లని కూడా స్పష్టముగా చూడగలుగుతుంది. అంటే దాని చూపు అంత తేటగా ఉంటుందంట. ఉన్నతమైన స్థలాల్లో సంచరిస్తూ ఏ రీతిగా తేటమైన చూపు కలిగి ఉంటుందో అదే రీతిగా ఈ రోజున మన యొక్క ఆత్మీయ యాత్రలో ఉన్నతంగా జీవించడానికి పరిశుద్ధమైనటువంటి కళ్ళు, తర్వాత చక్కని చూపు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు కదా, 6వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఏం రాయబడింది? దేహమునకు దీపము కన్నే గనుక, కన్ను తేటగా ఉన్నలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడుదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కాబట్టి చూపులలో పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను మనం కోల్పోతాం. తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే మాటలలోనూ క్రియల్లోనూ పరిశుద్ధతను కోల్పోతాం. తర్వాత ఏం జరుగుతుంది? మన ప్రవర్తన అంతా ఏం జరుగుతుంది? మలినమైపోతుంది. మలినమైపోయి మరింత పాపమునకు దగ్గరైపోయి దేవునికి దూరమైపోతా ఉంటాం. కాబట్టి ఈ రోజు యొక్క వాక్యం వింటున్న మన సంగతి ఏంటి ఆలోచిస్తున్నారా? మన సంగతి ఏమిటి? ఇంటర్నెట్లో చూడకూడని దృశ్యాలు చాలామంది చూస్తూ ఉంటున్నారు. చూపులలో పరిశుద్ధతను కోల్పోతూ ఉంటున్నారు. తద్వారా హృదయ తలంపుల్లో పాడు చేసుకుంటున్నారు. పాపం చేయడానికి అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట. కాబట్టి ఈ ఒక వాక్యం వింటున్న మనము అలాంటి అటువంటి పాడు ఆలోచనలు, పాడు తలంపులు కలిగి ఉండకూడదని వాక్యం హెచ్చరిక చేస్తుంది. చూడండి, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయాడు. తన పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుని చేత నాజీరు చేయబడినటువంటి సంసోను తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. తద్వారా ఏం జరిగింది? వాటి ఫలితాలు వాళ్ళ జీవితంలో అత్యంత బాధకరమైన సంఘటనలకు గురి చేసిందన్నమాట. కాబట్టి వెలుగై ఉన్నటువంటి కన్ను చెడ్డదైతే జీవితం అంతా అంధకారం, జీవితం అంతా నాశనం అన్నమాట. గాఢంధకారంలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి మన కన్ను చాలా జాగ్రత్తగా, మన చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనము చేయాల్సింది ఏమిటి? కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, 119వ కీర్తన 37వ వచనం మనం గమనించినట్లయితే మనము ఏమి చేయాలి అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటున్నాడు కీర్తనాకారుడు. కాబట్టి మన కన్నులను మనము త్రిప్పుకోలేమా? దాని కొరకు దేవుణ్ణి ప్రార్థించాలా అని చాలామంది క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ కీర్తనకారుడు చెప్పే వాక్యమును బట్టి కనుల ద్వారా జరిగే పాపము ఎంత బలమైనదో నీకుగా నీవు చేసుకోలేవు. అది కనుల ద్వారా జరిగే బలమైన పాపం ఏంటో మనకు అర్థమవుతుంది. అది అంతటి బలమైందంటే
కీర్తనల మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే ఒక మాట రాయబడింది. ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. అందుచేతనే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటున్నాడు మరి దావీదు మహారాజు. వాటిని పరిశుద్ధపరచమని ప్రభువుని మనము ప్రార్థించగలిగితే, దానితో పాటు యోబు వలె మన కన్నులతో మరి నిబంధన చేసుకోవాలి. యోబు ఒక నిబంధన చేసుకున్నాడు తన కన్నులతో. ఏం చేశాడో తెలుసా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆయన చేసిన నిబంధన అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఈ రోజున యొక్క వాక్యం వింటున్న మనం ఇట్టి అనుభవం లేకుంటే, వ్యభిచారాన్ని చూచి ఆశించు పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులై ఉండి. బైబిల్ చెప్తున్న మాట చెప్తున్నాను. 2వ పేతురు 2వ అధ్యాయము 14-15 వచనం మనం చూస్తే పేతురు అంటున్నాడు ఒక మాట, మరి వ్యభిచారాన్ని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మరి మనసులను మరులు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మరి మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని చెప్తున్నాడు. మరి ఇక్కడ పేతురు భక్తుడు అనమాట. అయితే ఇలాగ జరిగిన తర్వాత ఏంటని తెలుసా? దాని ఫలితం మరి అలా పోయినటువంటి వారి ఫలితం అత్యంత మరి భయంకరంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన చూపులను మరి పరిశుద్ధపరుచుకొని పైనున్న వాటి అందే మనము లక్ష్యం ఉంచుకోవాలన్నమాట. లక్ష్యం ఉంచి అత్యుత్తమ జీవితాన్ని జీవించడానికి మన హృదయాలన్నీ కూడా మనం సిద్ధపరచుకునేటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. పక్షిరాజు యొక్క మరి సిద్ధపాటు గురించి మనం చూద్దాం. పక్షిరాజు మరి సిద్ధపాటు మనం చూసినట్లయితే, పక్షిరాజు చూడండి, శత్రువుల నుండి వచ్చే దాడులు తప్పించుకోవడానికి ఎప్పుడు మరి సిద్ధంగానే ఉంటుందన్నమాట. కనీసం మరి ఆహారం తినేటప్పుడు కూడా ఏదైనా మరి ప్రమాదం మరి సంభవిస్తే ఎగిరిపోవడానికి వీలుగా రెక్కలు మరి సగం చాచుకొనే మరి తింటుందంట ఈ యొక్క పక్షిరాజు. కాబట్టి శత్రువు మరి జాడులను మరి పసిగట్టడంలో మరి నేర్పుగా వ్యవహరిస్తుంది ఈ యొక్క పక్షిరాజు. ఈ రోజున విశ్వాసులు కూడా శత్రు పన్నాగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మన శత్రువు ఎవరో మనకందరికీ బాగా తెలుసు. వారు ఎక్కడ ఏ బాణాలు వేస్తాడో, ఎక్కడి నుండి మనల్ని ఇబ్బంది పెడతాడో అనే విషయాన్ని మనమందరం కూడా మరి మనకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. అందుకే పేతురు భక్తుడు సెలవిచ్చిన రీతిగా 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుచుండగా ఏ వయసు వారికి తగిన ఉచ్చులు వారి కొరకు సిద్ధపాటు చేసి ఉంటాడు. అర్థమైందా? ఏ వయసుకు తగ్గ వారి కోసం అటువంటి వారికి మరి ఆ ఉచ్చును మరి సిద్ధం చేసి వారిని ఆ ఉచ్చులోకి మరి లాగాలని వాడు మరి ప్రయాసపడతా ఉంటాడు అనమాట. వారి ఉచ్చులో మరి పడిపోకుండా తప్పించుకోవడానికి అప్రమత్తంగా మనం ఉండాలి. అలాగే మరి సిద్ధంగా ఉండాలి. అది ఎట్లా సాధ్యం అనే ప్రశ్న మనకు రావచ్చేమో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవటం ద్వారా మాత్రమే మనకి ఇది సాధ్యమవుతుందనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సర్వాంగ కవచములో ఉన్నటువంటి మరి కవచాలు ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-17 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-17 వచనాల్లో మరి రాయబడిన మాటలు మనం చదువుతాం. త్వరగా సర్వాంగ కవచంలోని కవచాలు మనం చదువుదాం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏంటి ఆ సర్వాంగ కవచం? ఇక్కడ ఒక నిమిషం. ఎందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సర్వాంగ కవచములు ఉన్నటువంటి కవచాలు ఏమిటి? ఇప్పుడు కింద వచ్చాను, చదవను. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొనుడి, నీతియను మైమరువును తొడుగుకొనుడి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొనుడి, నిలవబడుడి. ఇవన్నీ కాకుండా విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఎన్ని కవచాలు ఉన్నాయని చెప్పగలుగుతారా? చదివారు కదా ఇప్పుడు. ఎన్ని కవచాలు ఉన్నాయి? 6 కవచాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఏంటి? నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తే నీతియను మైమరువు కలిగి ఉండాలి. మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు. తర్వాత ఏంటి? 4వదిగా విశ్వాసమును డాలు. తర్వాత రక్షణయను శిరస్త్రాణము. 6వదిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. సర్వాంగ కవచములో ఉన్నటువంటి మరి ఈ యొక్క 6 కవచాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, వెనుతిరిగి మరి పారిపోతే సాతానికి దొరికిపోవడం చాలా సులభం అన్నమాట. అత్యంత సులభం సాతానికి. వాడి విసిరేసేటువంటి బాణం ఏం జరుగుతుంది? నేరుగా మరి మనకు గుచ్చుకుంటుంది అనమాట, మనలో దిగబడిపోతుంది అనమాట సాతాను వేసే ఈ యొక్క బాణం అనమాట. మనం క్రింద పడి వెంటనే ఏం జరుగుతుంది? వాటిని మరి క్రింద పడిన వెంటనే వాడు ఏం చేస్తాడు? వాడు వచ్చి కాలుతో మనల్ని తొక్కి వేస్తాడు. అప్పవారు ఆ బాణం వేస్తాడు, అది గుచ్చుకుని వెంటనే మనం ఏం చేస్తాము? కింద పడిపోతాం. కింద పడిపోతేనే వాడి కాలుతో మనల్ని మరి తొక్కేస్తాడు అనమాట. ఆ పరిస్థితి రాకుండా ప్రతి క్షణం మనం ఏం చేయాలో తెలుసా? అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పక్షిరాజు తన 2 రెక్కలను పూర్తిగా మరి చాపితే ఆ చివరి నుండి ఈ చివరి వరకు సుమారుగా ఎన్ని అడుగులు ఉంటాయో తెలుసా? 7 అడుగులు మరి విస్తరిస్తాయంట. ఈ చివరి నుండి ఈ చివరి వరకు తన రెక్కలు చాపితే 7 అడుగులు మరి విస్తరిస్తుందంట ఈ యొక్క పక్షిరాజు. ఆ ప్రాంతములో ఉన్న గాలినంతటిని ఎగరడానికి అనుకూలంగా మలుచుకుంటాయంట ఈ యొక్క పక్షిరాజు. అట్లానే మన జీవితాల్లో కూడా మనం ఎదురుపడే మరి ప్రతి విధమైనటువంటి సమస్యని కానీ శోధనని కానీ మరి ఓర్చుకుంటూ దేవునిలో మరింత ముందుకు మరి వెళ్ళడానికి మరి అనువుగా మరి మలుచుకోవాలన్నమాట. దేని కొరకు ఈ రోజున మనం సిద్ధపడాలి? దేవుని మరి పక్షిరాజు మరి ఏమంటే అపవాదిని మరి పక్షిరాజు శత్రు యొక్క బాణాలను తప్పించుకోవడానికి ఏ విధంగా మరి సిద్ధపడుతుందో ఈ రోజున మనం దేని కొరకు మరి సిద్ధపడాలనే దాని మీద వాక్యములు మనం గమనించినట్లయితే మొదటిగా సువార్తను ప్రకటించడానికి మనము సిద్ధపడాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో తర్వాత చదువుకోనండి. రెండవదిగా దేని కొరకు సిద్ధపడాలంటే దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. మూడవదిగా మనం చూస్తే హేతువు అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పడానికి సిద్ధపడాలి అన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం తర్వాత చదువుకోండి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. తర్వాత మరి ప్రభు రాకడ కొరకు మనం మరి సిద్ధపడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి మనమందరం సిద్ధపడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. ప్రతి సత్కార్యమును మరి చేయడానికి మనము సిద్ధపడాలన్నమాట. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అన్నమాట. చివరిగా బంధించబడడానికి మాత్రమే కాక చనిపోవడానికి కూడా సైతం కూడా మరి సిద్ధపడాలన్నమాట. అపోస్తుల కార్యం 21వ అధ్యాయము 13వ వచనం. వీటి కొరకు మనం అందరము సిద్ధపడే వారంగా ఉండాలి. పక్షిరాజు సిద్ధపాటు, మరి మన సిద్ధపాటు
దేని కొరకు అనేది విషయాలని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృపాకాలం అనేది గతించిపోయింది. ఏంది? కృపాకాలం అనేది గతించిపోనుంది. ప్రభు రాకడ అనేది చాలా సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకందరికీ తెలియదు. మన ప్రాణం పోవడం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి రాకడకు మనం అందరం కూడా సిద్ధపడేటువంటి వారంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను, ఎందుకంటే మీకు అందరికీ చాలా ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుంది. 5 నిమిషాల్లో నేను ఒక వాక్యాన్ని ముగిస్తాను. పక్షిరాజు అనే పవిత్రతను గురించి మనం ధ్యానం చేద్దాం. పక్షిరాజు యొక్క పవిత్రత. ఆడపక్షి చూడండి, మగ పక్షిని తొందరగా చేరదీయదట. పక్షిరాజులో ఉన్న గుణం ఏంటంటే, ఈ యొక్క ఆడపక్షి మగ పక్షిని తొందరగా దగ్గరికి చేరదీయదంట. అనేక పరీక్షలకు గురి చేస్తుందంట. అనేక పరీక్షలకు గురి చేసి చాలా కాలం వేచి చూచినటువంటి తర్వాత మగ పక్షి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే తన భర్తగా స్వీకరిస్తుందంట ఈ యొక్క ఆడపక్షిరాజు అన్నమాట. ఆ తర్వాత ఈ 2 పక్షులు కలిసి జీవిస్తాయన్నమాట. పిల్లలు చేసే విషయంలో కూడా 2 సమానముగా వాటి బాధ్యతలు పంచుకుంటాయంట ఈ యొక్క పక్షిరాజు అన్నమాట. రాత్రి సమయంలో ఆడపక్షి గుడ్లను పొదిగితే పగటి సమయంలో మగపక్షి గుడ్లను పొదుగుతుందంట. ఈ రెండింటిలో ఏ పక్షి ముందు చనిపోయినా కానీ మిగిలిన పక్షి ఏం చేస్తుందో తెలుసా? పావురం వలనే తన జీవితం కాలము వేరొక పక్షితో జత కట్టదట. ఏమండి? పక్షిరాజులో ఉన్నటువంటి గుణం అది. అంటే పక్షిరాజు యొక్క పవిత్రతను గురించి ఈ రోజున మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. సృష్టిలో అత్యంత అత్యున్నతమైన స్పష్టమైనటువంటి యొక్క మనిషికి ఈ యొక్క పక్షులు పరిశుద్ధ పాఠాలు నేర్పుతున్నాయి కదా, అవునా కదా? ఏమండి? సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క పక్షులు ఏమండి శ్రేష్టమైనటువంటి ఆయన హస్తములతో నిర్మించబడినటువంటి మనిషికి పాఠాలు నేర్పుతున్నాయంటే ఎంత దరిద్రమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని చేత నిర్మించబడినటువంటి మనం చూడండి, మనం గమనించినట్లయితే ఈ రోజున చాలా ఒక మాటలు వినే ఉంటారు. లవ్ ఈజ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్లు చూస్తూ ఉంటారు చాలామంది. కనీసం వారి పట్ల ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా పై ఆకర్షణలకు ఆకర్షించబడి సర్వస్వాన్ని కోల్పోయినటువంటి జీవితాలు ఈ యొక్క ప్రపంచంలో కోకొలలుగా ఉన్నాయి. జీవితాంతం కలిసి జీవించాల్సినటువంటి పవిత్ర బంధాన్ని చూడండి, మాయ ప్రేమ అనే పేరుతో చివరికి ఆ ప్రేమను నోచుకోక ఎవరితోనూ చెప్పుకోలేక జీవోత్సవంలాగా బ్రతికేవారు కొందరైతే తెగదెంపులు చేసుకునేవారు మరికొందరే ఉంటున్నారన్నమాట. అస్సలు నాకు ఈ జీవితమే వద్దంటూ కొంతమంది గోడలు మిద్దెలెక్కి చెట్లెక్కి లేకపోతే నదులలో పడి లేదంటే కాలువలలో పడి ఆత్మహత్య చేసుకునేటువంటి వారు ఈ దినాన కోకలుగా ఉన్నారన్నమాట. ఇది ఇట్లా ఉండగా వ్యభిచారము కారణంగా విడాకులు తీసుకోవడానికి కానీ, భార్యాభర్తలు ఇరువురిలో ఒకరు మరణిస్తే మరొకరిని వివాహం చేసుకోవడానికి బైబిల్ తప్పట్టదు. కానీ నేటి దినాల్లో చూస్తే చాలా వరకు కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోయి సమాధానం కోల్పోయి నరకాప్రాయం కారణానికి నరక అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? అక్రమ సంబంధాలే చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి, బాధలను నింపుతున్నాయి, చీకటిని నింపుతున్నాయి అన్నమాట. ఇద్దరిలో ఎవరు తన పవిత్రత కోల్పోయినా కానీ కుటుంబం అంతా కల్లోలంగానే ఉంటుంది, అల్లకొలంగానే ఉంటుంది అన్నమాట. కానీ నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నానని చెప్పేసి. ఎవరు చూడలేదు కదా, నేను చేసే తప్పు అనుకోవచ్చు. కానీ నీ పాపం బట్టబయలయ్యే రోజు దగ్గరలో ఉందనే విషయాన్ని ఏ మాత్రం కూడా మర్చిపోదు. నేను చేసే తప్పు నా భార్య చూడలేదు, నేను చేసే తప్పు నా భర్త చూడలేదు, పిల్లలు తల్లిదండ్రులు అనుకోవచ్చు, మేము చేసే పాపాలు నా పిల్లలు చూడలేదు. కానీ నీ తప్పులను చూసేవాడు ఒక ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడనే విషయాన్ని మనకు గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, స్వచ్ఛమైన భాషలు ఏం చేయాలని చెప్తారు తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఈ లోకంలో మనము
బ్రతకాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికీ నీవు నీ మనస్సాక్షిని నువ్వు చంపేసింటారు. ఒకవేళ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ఈ పాపం చేయదని, దాన్ని చంపేసి పక్కన పడేస్తారు చాలామంది. ఆ మనస్సాక్షిని కూడా చంపేస్తూ ఉంటారు. నీవు మాత్రమే బ్రతుకుతున్న సంగతి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి నీ శరీర కోరికలు నెరవేర్చడానికి నీ ఆత్మను నిత్య మరణానికి అప్పగించడం నీకు క్షేమమా? ఈ రోజున నీ యొక్క వాక్యం వింటున్న నీవు పరిశీలించుకో. మన హృదయాన్ని పరిశీలించుకోవాలా. నీ స్థానం ఎక్కడ ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవా, ఎప్పటికైనా సరే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం మనం చూస్తే ఏమంటున్నారు ఇక్కడ? ఎప్పటికైనా సరే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మందిరము అంటే ఏమిటండి? అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు మందిరం అంటే ఏమిటి అనేది. మనమే దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? దేవుని మందిరం అంటే మనమే. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నదని మనము ఎరిగి ఉన్నామా లేదా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసి ఉన్నలా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమైనటువంటి మన జీవితాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ దేహమే దేవుని మందిరం అన్నమాట. నాకు నచ్చినట్లుగా జీవిస్తానని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా జీవించాలన్నమాట. ఆయనే పాడు చేయవలసి వస్తే ఇంకా నిన్ను విడిపించేవారు ఎవరూ లేరు. అందుకే అంటాడు భక్తుడు, దేవుని చేతిలో పడుట మహా భయంకరం అంటాడు అనమాట. అందుకే ఇంకొక మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తాడు అనమాట. పేతురు గ్రంథం పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తారు. ఈ యొక్క పక్షిరాజు యొక్క అంతం ఇంతటితో ఈ రోజున ఈ యొక్క పక్షిరాజులో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ మనము నేర్చుకునేటువంటి వారం అవుతాం అన్నమాట. పక్షిరాజు ఏ విధంగా మరణిస్తుంది అన్నమాట. పక్షిరాజు చూడండి, తాను ఎప్పుడు మరణిస్తుందో దానికి గ్రహించగలిగే జ్ఞానం దేవుడు దానికి ఇచ్చాడు. అనమాట. దాని మరణం సమయం సమీపించినప్పుడు అది ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోతుందంట. ఎత్తైన శిఖరానికి చేరుకొని సూర్యుని చాలా తీక్షణంగా గమనిస్తూ ఉంటుందంట. సూర్యుని తీక్షణంగా చూస్తూనే తన ప్రాణాన్ని ఈ యొక్క పక్షిరాజు విడుస్తుందంట. అది ఎంతసేపు అయినా సరే అట్లానే సూర్యుని వైపు రెప్ప వాల్చకుండా, కన్నులు ఆర్పకుండా ఆ సూర్యుని వైపే చూస్తుందంట. మరణ సమయంలోనే కాదు, ఇక జీవిత కాలంలో ఎప్పుడైనా నేరుగా సూర్యుని చూడగలిగేటువంటి శక్తి దాని కళ్ళకు ఉంది, పక్షిరాజు కళ్ళకు ఉంది. పక్షిరాజు జీవితం అంతా సూర్యుని వైపే చూడగలుగుతారు. కారు మబ్బులు అమ్ముకున్న సందర్భంలో సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడో అటువైపుగా తన పయనాన్ని యొక్క పక్షిరాజు సాగిస్తూ ఉందంట. మబ్బులను దాటుకొని సూర్యుడు ప్రకాశించే వెలుగులోనికి ఈ యొక్క పక్షిరాజు వెళ్ళిపోతూ ఉంటుందంట. చివరకు చూడండి, మరణము కూడా సూర్యుని చూస్తూనే చివరి శ్వాస విడిచిపెడుతుంది అన్నమాట. మన జీవితంలో కూడా మన శోధనలనే కారు మబ్బులు కమ్మినప్పుడు సమస్యలు అనేటువంటి ఆ యొక్క అలలు ఆ తుఫానులు రేగినప్పుడు కృంగిపోకుండా మన నీతి సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మన నీతి సూర్యుడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది కదా, మన నీతి సూర్యుడు మన దేవుడు అన్నమాట. ఆయన వైపు చూస్తూ ఉండాలి. పక్షిరాజు బ్రతికి ఉన్నప్పుడు సూర్యుని వైపు చూడగలిగినటువంటి శక్తి దానికి ఉంది. మరణిస్తున్నప్పుడు కూడా సూర్యుని వైపు చూస్తేనే ఆ యొక్క చనిపోతుంది అన్నమాట. ఈ రోజున విశ్వాసులమైన మనము బ్రతికి ఉన్న సమయంలో నీతి సూర్యుడైన యేసు వైపును చూడాలి. ఆయన చూస్తూనే మన జీవిత కాలం ఈ రోజున జీవిత కాలం మనం ముగించేటువంటి వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ రోజున మరి మరణ సమయం వరకు కూడా నీతి సూర్యుడైనటువంటి యేసయ్యను మాత్రమే మనం చూడగలగాలి. మనం జీవమైన మరణమైన ఆయనతోనే ఆయన కోసమే జీవించేటువంటి వారంగా ఉండాలి. మరణించాల్సి వస్తే ఆయన కోసమే మనం మరణించేటువంటి వారంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, త్యాగం ఈ యొక్క పక్షిరాజుల త్యాగాన్ని మనం గమనించినట్లయితే, ఒక పర్వతం మీద జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాద పరిశీలన కోసము మరి ఒక బృందం అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? రెక్కలు చాచుకుని కాలిపోయినటువంటి పక్షిరాజు, మరణించినటువంటి పక్షిరాజును చూచి మరి వారందరూ కూడా అలసి మరి ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఇట్లా చనిపోవాల్సి వచ్చింది ఈ పక్షిరాజు అంటే? మంటలు వ్యాపిస్తున్నాయి, దీనికి ఏమైనా పిచ్చా అని వాళ్ళు మరి అనుకుంటున్న సమయంలో ఎందుకో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ పక్షిని మరి పైకి లేపితే దాని రెక్కల క్రింద సజీవంగా ఉన్న పక్షి పిల్లలు అనేటివి ఉన్నాయట. కాబట్టి ఈ రోజున యొక్క వాక్యం ఏంటంటే, మనము నీకును ఆయన రెక్కల క్రింద అటువంటి కాపుదల, భద్రత, క్షేమం ఉంది. నిన్ను రక్షించడానికి కోసం ఆయన ఆహుతైపోయాడనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిలువలో సాగిన యాత్ర చూడండి, యెరూషలేము వీధుల గుండా మరి సాగుతూ గోల్గతాలో మరి ముగియనుంది. 39 మరి కొరడా దెబ్బలతో మరి ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకందని ఎన్నో భయంకరమైనటువంటి అనుభవాలు. ఈ రోజున మరి యొక్క బలలో పాల్గొంటున్నాను. ఈ బలలో పాల్గొంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మన కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసం. ఆయన మన కొరకు మరి నల్లగొట్టబడిన శరీరం అనే రొట్టె. చూడండి, 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైనటువంటి ఆ యాత్రలో ఊహకందనటువంటి ఎన్నో భయంకరమైన విషయాలు మరి చోటు చేసుకున్నాయి. వీపు మీద మరి భారమైనటువంటి సిలువ, తర్వాత భరించరానటువంటి అవమానం, ముఖమంతా ఉమ్ములు, తర్వాత పిడిగుద్దులు, గేలి చేయబడి హేళన చేయబడి ఆయనను కిందికి పడుతూ ఉంటున్నాడు. ఏమండి, ఆయనను మరి ఒక పక్క మరి లాగుతూ ఉంటున్నారు. భయంకరమైనటువంటి ఆయన శరీరం అంతా కూడా మరి గుచ్చుకుపోతున్నాయి అన్నమాట ఆ బుల్లల ద్వారా. ఆయన మీద మరి భారమైనటువంటి ఆ యొక్క సిలువ పడుతూ ఆ యొక్క మరి చివరికి గోల్గతాకు చేరింది ఆ యాత్ర. కాళ్ళు చేతులతో మరి శీలలు మరి మేకులు, తలపైనటువంటి ఆ యొక్క ముండ్ల కిరీటం, 6 అంగుళాలు కలిగినటువంటి 3 మేకులతో చూడండి ఆ పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల కల్వరి గిరిలో భూమికి ఆకాశానికి మధ్య మరి వేలాడుతూ ఉంది. ఆ దేహం అంతా రక్తసిక్తమై ఏరులై మరి పారుతుందన్నమాట. ఇదంతా దేనికోసం గమనించారు? ఇదంతా దేనికోసం? మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చాడనే విషయాన్ని మనం గమనించాలి. లోక పాపములు మరి మోసుకొని పోతుంది దేవుని గొర్రెపిల్ల. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏషియా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందన్నమాట. బల్లలో పాల్గొంటున్న నీవు, ఆయన మరి ఆయన ఇంత చేసిన నీ కొరకు ఆయన నీవేమి ఇవ్వగలవు? ఆయన నీవు ప్రభువునకు మరి సమర్పించుకున్నావా? పరిశుద్ధమైన జీవితం మరి మనం జీవిస్తూ ఉంటున్నామా? నీతి సూర్యుడు అయినటువంటి యేసయ్య వైపు చూస్తూ మనం మరి నడుస్తూ ఉంటున్నామా? ఏమండి, నీ హృదయాన్ని ఈ రోజున యేసు ప్రభు వారికి అప్పగించాను. నీ నుండి దేనిని ఆయన ఆశించరు. కనీసం మరి నేడను మరి ఆయన త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావా? కళ్ళు మూసుకుందా? బలలో పాల్గొంటున్నాను ఈ సమయంలో కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఒక్కసారి మన హృదయాలని పరీక్ష చేసుకుందాం అన్నమాట. కళ్ళు మూసుకోవాలని ఒకసారి మీరు బలలో మరి పాల్గొనేవారు, వాక్యం విన్నవారు, మీ హృదయాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని తర్వాత మీరు బలలో పాల్గొంటే అది మీ జీవితాలకి చాలా మరి మంచిది, ఆశీర్వాదకరం. కళ్ళు మూసుకుందాం. బైబిల్ ఉన్నవారు, బైబిల్ మరి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మన హృదయాలను ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితాలను ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. పక్షిరాజు జీవితంలో మనం మరి నేర్చుకునేటువంటి విషయాలు
పక్షిరాజు జీవితంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు, మన జీవితం మరి ఈ రోజున ఎలా ఉంది? ఎక్కడైనా తప్పిపోయి ఉంటున్నామా? ఏ స్థితిలో మనం ఉంటున్నాం? పడిపోయిన స్థితిలో ఉంటున్నామా? ఆధ్యాత్మిక జీవితంలో బలమైన వారంగా ఉంటున్నామా? అరికాలు మొదలుకొని అన్నెత్తి వరకు మరి కల్మషం లేకుండా మరి పవిత్రంగా మనం జీవించగలుగుతూ ఉంటున్నామా? ఒకవేళ అటువంటి జీవితంలో మరి ఈ రోజున లేకపోతే నీవింకను మరి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మరి జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించకుండా, దేవునికి మరి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించకుండా పేరుకు మాత్రమే విశ్వాసివి, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తర్వాత చేసే పనులను చేస్తూ దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించాడు. నీవు చేసినటువంటి మరి తప్పులను, అతిక్రమాలను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. ఈ రోజు నుండి మరి జీవితాన్ని ఆయన చేతికి అప్పగించి మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయడానికి నువ్వు ఈ రోజున తీర్మానం చేసుకోనండి. నీ జీవితాన్ని ఆయన హస్తంలో మరి ఉంచితే, ఆయనకు అప్పగించినట్లయితే త్రొట్టిల్లిపోకుండా మరి కాపాడేటువంటి దేవుడు ఆయన. పాపములో మరి పడకుండా మరి కాపాడేటువంటి దేవుడు ఆయన. శక్తిని ఇస్తాడు నీకు పాపములో పడిపోకుండా. అటు ఇటు జీవితం, నామకార్థమైన జీవితం కలిగి ఉంటే త్వరగా తొట్టిల్లిపోవడానికి అవకాశం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగ్యుడిగా నువ్వు ఉంటున్నావా? అందులో నువ్వు మరి పాల్గొనబోతూ ఉంటున్నావు. యోగ్యుడిగా ఉంటున్నావా? అయోగ్యముగా ఎవరు బలలో పాల్గొనకూడదు అని వాక్యం సెలవిస్తోంది. యోగ్యుడిగా ఉంటున్నావా? నీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ హృదయ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ నడక పరిశుద్ధంగా ఉందా? నీవు చేస్తున్న పనులు పరిశుద్ధంగా ఉన్నాయా? లేనిచో ఈ దినాన్ని ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఈ దినాన్ని సన్నిధిలో ఒప్పుకో. మరి ఇక్కడ దైవ సేవకులు మరి మిమ్మల్ని బలలోకి నడిపించినప్పుడు ముందుగానే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మీ యొక్క జీవితాలను సరిచేసుకొని ఆయన బలలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. విన్న వాక్యాన్ని ఒక్కసారి మనం మరి జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు మనకు నేర్పిస్తున్న పాఠాలను ఒక్కసారి మనం మరి నేర్చుకుందాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోండి. నేను చెప్పే మాటలు వినకుండా మీరు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని మీ హృదయాలను సరి చేసుకుంటూ, పరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ యొక్క మంచి సమయంలో ప్రభువా, మీరు మీ మాటలు మాకు అందించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభువా, పక్షిరాజు జీవితంలో నాయన ఉన్నటువంటి అనుభవాలు, అది ఏ అనుభవాల గుండా మరి వెళుతుంది, దాంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు ఈ దినాన తెలియపరిచినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. పక్షిరాజులో జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను కూడా నాయన మేము కూడా వాటిని నేర్చుకొని మా ఆధ్యాత్మిక జీవితంలో ఆ విధంగా ముందుకు సాగునట్లుగా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకు మా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డతో నాయన తండ్రి ప్రభా జీవితంలో గొప్ప మార్పును కలిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడిన వారు ఇంకా ఎవరైనా ప్రభా ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడి ఉంటున్నారేమో, ఆత్మీయ స్థితిలో వెనుకబడి ఉంటున్నారేమో, విశ్వాస మరి జీవితంలో ఇంకా వెనుకబడి ఉంటున్నారేమో, వారిని బలమైనటువంటి విశ్వాస వీరులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. నీవు లేని జీవితం నాయన మరి జీవితాలు మరి వ్యర్థమే ప్రభువా. ప్రతి ఒక్కరినైనా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలను నాయన మీ పాదాల సన్నిధిలో నాయన మీకు సమర్పించుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. గొప్ప మార్పు ఈ దినము నుండే వారిలో మీరు కలిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ దుబాయ్లో వారిని మీరు నాయన తన్ని గొప్ప మరి వెలుగును మరి ఆ యొక్క నక్షత్రముల వల్ల నాయన సజీవ నక్షత్రముల వల్ల మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. అనేకులను మీ వైపునకు తీసుకుని వచ్చే బిడ్డలుగా మీరు వారిని మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసు నామములో ఈ సంఘం మరింత అభివృద్ధి పొందును గాక. యేసు నామములో ఇక్కడ కూడిన ప్రతి వ్యక్తి బలమైనటువంటి సాధనముగా ఉండును గాక. హల్లెలూయా. అనేకులను ప్రభువా నడిపించేటువంటి వ్యక్తులుగా మీరు వీరి దినాన్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసు నామములో వారిని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తులన్నీ కూడా లైవ్ అయిపోవును గాక.
యేసు నామములో అంధకార క్రియలని కూడా తొలగిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మీ బిడ్డలను నన్ను పట్టి పీడిస్తూ మనశ్శాంతి లేకుండా, సమాధానము లేకుండా చేస్తున్న ప్రతి విధమైన దుష్ట క్రియలన్నీ కూడా, చీకటి క్రియలని కూడా యేసు నామములో లయమైపోవును గాక. హల్లెలూయా. విత్తిన వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారు నాయన విన్న వాక్యాన్ని నాయన విని బయటికి వెళ్ళి మరి వదిలిపెట్టకుండా వాటిని ధ్యానిస్తూ అనుసరిస్తూ వారి జీవితంలో 30 అంతలు గాను, 60 అంతలు గాను, 100 అంతలు గాను మరి ఫలించేటువంటి ఆ కృపను నాయన, ఆ ధన్యతను వారికి అనుగ్రహించమని, ఈ యొక్క నాయన ప్రభా సమయాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మంచి సమయాన్ని నాకు అనుగ్రహించిన మరి విల్సన్ అన్న గారికి, అలాగే మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్.